వాజేడు ఎస్ఐ హరీష్ సూసైడ్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్ఐ హరీష్ యువతి వేధింపుల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో నల్గొండ జిల్లాకు చెందిన యువతి ఎస్ఐకి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. అయితే ఎస్ఐ హరీష్కి పెళ్లి నిశ్చయమైందనే విషయం తెలుసుకున్న యువతి తనను వివాహం చేసుకోవాలని హరీష్ను ఒత్తిడి చేసిందని సమాచారం. అంతేకాకుండా హరీష్ ఆ యువతి కళ్ళ ముందే రివాల్వర్తో కాల్చుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆ యువతి పాత్రపై ఆరా తీస్తున్నారు. మరోవైపు సిఆర్పీఎఫ్లో పనిచేస్తున్నటువంటి హరీష్ సోదరుడు వచ్చే వరకు కూడా మృతదేహాన్ని తీసుకువెళ్లామంటూ కుటుంబ సభ్యులు, బంధువులు తేల్చెప్పారు. ఈ కేసుపై ప్రత్యేక అధికారిని కూడా నియమించి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఆయన చనిపోవడం జరిగింది. ఈ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ప్రకారంగా చూస్తే తన వ్యక్తిగత పర్సనల్ రీజన్స్లో సూసైడ్ చేసుకోవడం తెలుస్తుంది. ఆయన వీఆర్ డీప్లీ ఇన్వెస్టిగేటింగ్ టు ద మ్యాటర్. ఎందుకు జరిగింది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు కేసు కూడా రిజిస్టర్ చేసి ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో అవసరమైతే ఇంకా సీనియర్ ఆఫీసర్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పెట్టి డెఫినెట్లీ విల్ డీప్లీ ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ మీకు చెప్తాను. ఆయన చనిపోవడం జరిగింది. ఈ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ప్రకారంగా చూస్తే తన వ్యక్తిగత పర్సనల్ రీజన్స్లో సూసైడ్ చేసుకోవడం తెలుస్తుంది. ఆయన వీఆర్ డీప్లీ ఇన్వెస్టిగేటింగ్ టు ద మ్యాటర్. ఎందుకు జరిగింది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు కేసు కూడా రిజిస్టర్ చేసి ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో అవసరమైతే ఇంకా సీనియర్ ఆఫీసర్లో ఇన్వెస్టిగేషన్